అందరికీ నమస్తే అండి. మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నేరుగా ఒక పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో నిన్న సాయంత్రం నుంచి బాగా వైరల్ అవుతోంది. సో ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ట్రెండింగ్ సబ్జెక్ట్ అదే. ఎందుకంటే దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు, ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒక పోలింగ్ కేంద్రంలోకి నేరుగా వెళ్ళి ఈవీఎం అలా ధ్వంసం చేసే వీడియో అదేదో ఫేక్ వీడియో అనడానికి కూడా లేదు. ఎందుకంటే అది నేరుగా వెబ్ కెమెరాల ద్వారా, సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ అయిన వీడియోనే, బయటకు వచ్చిన వీడియోనే. అది ఫేక్ వీడియో అని వైసీపీ వాళ్ళు మేబీ ఈరోజు మధ్యాహ్నానికో కౌంటర్ ఇస్తే ఇవ్వచ్చు. అది ఫేక్ వీడియో, అది ఎడిట్ చేసిన వీడియో, అది ఒరిజినల్ కాదు అని చెప్తే చెప్పొచ్చు. వాళ్ళకి అంతకుమించి కౌంటర్ ఇవ్వడానికి ఇంక వేరే సబ్జెక్ట్ ఏమీ ఉండదు. ఆ ఒక్కటే వాళ్ళు సమాధానం చెప్పగలరు కాబట్టి అది చెప్తారు, సమాజాన్ని నమ్మించడానికి చూస్తారు. కానీ సమాజానికి ఈ వీడియో ఆల్రెడీ వెళ్ళిపోయింది. అది ఫేకో ఒరిజినల్లో నిర్ధారించుకోగలరు. చూసిన కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది ఎటువంటి వీడియో, ఏం వీడియో అని తెలుసుకోగలరు. సో ఇప్పుడు ఈసీ ఏం చేయబోతోంది, అసలు దేశానికి ఈసీ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోంది? దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న వేళ ఒక అభ్యర్థి ఇలా ధ్వంసం చేయడాన్ని ఈసీ ఏ విధంగా చర్యలు తీసుకోబోతోంది? అనర్హత వేటు వేస్తుందా? అనర్హత వేటు వేసే అవకాశాలు ఉన్నాయిగా, వేయొచ్చు. ఈసీకి ఆ పవర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అంత స్థాయి, అంత పెద్ద యాక్షన్ తీసుకోదేమో. అది మ్యాక్సిమం ఎవరైతే పోటీ చేశారో, ఎవరైతే ఈవీఎం ధ్వంసం చేశారో అతని అభ్యర్థిత్వం చెల్లదు అని తీర్పిచ్చిన ఈసీ నిర్ణయం తీసుకోవచ్చు. అది మ్యాక్సిమం గరిష్టమైన చర్య. లేని పక్షంలో ఆయన ధ్వంసం చేసిన పోలింగ్ బూత్ ఏదైతే ఉందో అక్కడ పోలైన ఓట్లన్నీ కూడా ప్రత్యర్థి పార్టీ టీడీపీకి వచ్చినట్టు చెప్పొచ్చు. అది మరో రెమెడీ, మరో పరిష్కారం. దాంతోపాటు అతని మీద, ధ్వంసం చేసిన అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం, ఇదొకటి. అంటే లేదా ఇటువంటి ఏమీ లేకుండా, అతని మీద అనర్హత వేటు వేయకుండా, అభ్యర్థిత్వం చెల్లదని చెప్పకుండా, లేదంటే ఓట్లు టీడీపీకి వేయకుండా, ఏమీ లేకుండా సాదాసేదా క్రిమినల్ కేసులతో సరిపెడితే ఏముంది? కేసు అయితే అవుద్ది, ధ్వంసం చేసేద్దాం, ఓట్లు లెక్కల్లోకి రావుగా. మహా అయితే కేసు అయితే అవుద్ది, కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటాం, స్టేషన్కి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటాం, పార్టీ గెలిస్తే అంతా మనదేగా రాజ్యం అనే ఆలోచనలోకి కొంతమంది ఇతర నాయకులు వెళ్ళిపోతారు. ఈ ఘటనను దేశవ్యాప్తంగా ఇతర పొలిటీషియన్స్ కూడా ఆదర్శంగా తీసుకుంటారు. ఇప్పుడు పలానా పోలింగ్ బూత్లో నాకు ఓట్లు అసలు పడవు అనుకుంటే వెళ్ళి ధ్వంసం చేసేస్తే అయిపోయేది కదా. సో ఇప్పుడు ఈసీ తీసుకోబోయే నిర్ణయం మీద రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తోంది. ఆల్రెడీ ఈసీ సీరియస్గా స్పందించింది, పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది సీరియస్ యాక్షన్ తీసుకోమని. పోలీసులు ఏం చేస్తారు? కేసు నమోదు చేస్తారు, మేబీ అతనికి అరెస్ట్ వారెంట్ ఇస్తారు, ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి వేస్తారు. నాన్ బెయిలబుల్ కేసులు అయితే అరెస్ట్ చేస్తారు, లేదు బెయిలబుల్ సెక్షన్లో పెడితే బెయిల్ ఇచ్చేస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. అక్కడి వరకు ఓకే, అంతే, అయిపోయిందా సినిమా? అంతేనా? సో ఇంకా ఏమైనా ఉందా? సో ఇది వైసీపీని కూడా ఒక రకంగా ఒత్తిడిలోకి నెట్టేసింది. పాపం సాక్షిలో ప్రతిరోజు రాసేవాళ్ళు టీడీపీ పచ్చమోకలు ధ్వంసం చేశారు, పచ్చమోకలు అరాచకం చేశారు, పచ్చమోకలు అలా చేశారు, పచ్చమోకలు ఇలా చేశారని సాక్షిలో ప్రతిరోజు రాసేవాళ్ళు. ఈరోజు కూడా అదే రాశారు. కానీ తీరా చూస్తే ఒక వీడియో బయటకు వచ్చేసింది, ఆధారాలతో సహా బయటకు వచ్చింది, అధికార పార్టీ ఎమ్మెల్యే అలా చేసినట్టు. సో వైసీపీ కూడా ఒక రకంగా డిఫెన్స్లో పడింది, ఆత్మరక్షణలో పడింది. యాక్చువల్లీ మాచర్ల పల్నాడులో జరిగిన ఘటనల మీద వీళ్ళన్నీ కూడా వైసీపీ వైపే చూపిస్తున్నాయి. పైగా ఇదే ఎమ్మెల్యే గారి ఇంట్లో రాళ్ళు దొరికాయి, ఖాళీ సీసాలు దొరికాయి. సో అలాగే అక్కడ కొంతమంది బయట ప్రాంతం వ్యక్తులు అక్కడ కర్రలు రాడ్లతో రోడ్ల మీద తిరిగారు. ఇన్ని దారుణాలు జరిగాయి. సో ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చింది. సో దీనికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏం కౌంటర్ ఇస్తారో, ఆయన ఏం చెప్తారు? ఆయన ఆల్రెడీ ఆయన పరారయ్యారు అని ఒక వార్త వస్తే, లేదు నేనేం పరారవ్వలేదు, నేను హైదరాబాద్లో ఉన్నాను అని నేరుగా ఒక టీవీ డిబేట్లో చెప్పారు. సో ఆయన పరారవ్వలేదు అనేది సభ్య సమాజానికి ఒక సందేశం ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. మరి ఈవీఎం ధ్వంసంని ఆయన ఏం కౌంటర్ ఇస్తారు, ఏం చెప్తారు? లేదు నేనేం ధ్వంసం చేయలేదు, అది ఫేక్ వీడియో, ఎడిట్ చేసిన వీడియో అని చెప్పొచ్చు ఒకటి. డీప్ ఫేక్ వీడియో టీడీపీ వాళ్ళు సృష్టించి ఎల్లో మీడియా సృష్టి అది అని చెప్పొచ్చు. అది తప్ప ఇంకో కౌంటర్ ఏమీ ఉండదు, ఇంకొకటి ఏమీ ఉండదు. లేదా అది పని చేయట్లేదు, అది పనికి మాలింది, ఇలాంటి ఏమైనా చెప్తే చెప్పొచ్చు కాక. సో ఆయన చెప్పే సమాధానం కోసం వైసీపీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆయన సమాధానం చెప్పిన తర్వాత దాన్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడానికి. అప్పటి వరకు వైసీపీ వాళ్ళు కూడా ఆత్మరక్షణలోనే ఉంటారన్నమాట. సో ఈవీఎం ధ్వంసం అనేది రెడ్ హ్యాండెడ్గా ప్రూఫ్స్తో సహా బయటకు వచ్చిన తర్వాత 12 గంటలు దాటినప్పటికీ ఈసీ నుంచి ఎటువంటి ఆర్డర్, ఉత్తర్వులు లేకపోవడం
కాస్త మరి అంటే ఒక రకంగా భయపడుతుందా, లేదా వ్యవస్థలు భయపడుతున్నాయా, లేదా అచేతనావస్థలో ఉన్నాయా అనేది అర్థం చేసుకోవచ్చు.